ఎక్జిమాను నివారించడానికి సహజమైన ఇంటి చిట్కాలు ఏమిటి? ఈరోజు మనం ఈ విషయాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు 3 ప్రభావవంతమైన వ్యూహాలను చూపిస్తాను. ఇవి మీరు ఈ రోజు నుంచే ఇంట్లో సహజంగా ప్రారంభించవచ్చు. ఎక్జిమా వల్ల కలిగే వాపును వేగంగా తగ్గించడానికి. మనం శాస్త్రీయ పరిశోధనను కూడా సమీక్షించి ఎక్జిమా లక్షణాలను లోతుగా పరిష్కరించడానికి చర్చించబోతున్నాం. హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ వాపు, జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వందలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే మీరు ఎక్జిమాకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో మరియు త్వరగా ఫలితాలు సాధించడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్న లింక్ను చూడండి. అక్కడ నేను నా క్లయింట్లకు ఆరోగ్యాన్ని 6 వారాల్లోనే సాధించడంలో సహాయపడిన ప్రోటోకాల్లను మీకు వివరించాను. ఈ వీడియో క్రింద ఉన్న లింక్లో మీరు దాన్ని పొందవచ్చు. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఒక పేజీకి వెళ్తారు. అక్కడ మీ ఈమెయిల్ను నమోదు చేస్తే ఎక్జిమాను ఎలా తిరిగి తగ్గించుకోవాలో ఉచిత శిక్షణ అందుతుంది. మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ అందులో ఉంది. ఉచిత గైడ్లు. మీలాంటి వారు తమ పరిస్థితిని శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు కూడా ఉన్నాయి. ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తి స్థాయి అమలు చేయదగిన ప్రణాళికతో వస్తుంది. పేజీపై పైభాగంలో మీ ఈమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి. తప్పకుండా పరిశీలించండి. మీరు చూడబోయే ఈ వీడియో విషయాలు నా మైండ్ విట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి. అక్కడ మీలాంటి వారు ఎక్జిమా లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా నేర్చుకుంటారు. ఇప్పుడు నేను మీకు ఎక్జిమా వాపును త్వరగా తగ్గించేందుకు 3 సులభమైన సహజ గృహ చికిత్సలను ఎలా ఉపయోగించాలో చూపించబోతున్నాను. ఈ పద్ధతుల వెనుక ఉన్న శాస్త్రాన్ని, నిజంగా ఏవి పనిచేస్తాయో, ఏవిని నివారించాలో కూడా నేను మీకు వివరించబోతున్నాను. అదనంగా ఎక్జిమా వాపును ఎదుర్కొనడంలో ఎలా ప్రారంభించాలో, మీ దృష్టిని ఎలా ప్రణాళిక చేయాలో కొన్ని ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇంకా ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది. ఎవరైనా ఎక్జిమాతో బాధపడుతూ తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు. ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు ఎక్జిమాకు సహజ గృహ చికిత్సల విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు మందులు తీసుకోవడంలో లేదా తమ డాక్టర్లపై ఆధారపడడంలోనే మునిగిపోతారు. మంచి వైద్యుడు ఉండటం గొప్ప విషయమే అయినా వాస్తవం ఏమిటంటే మీ నియంత్రణలోనే ఉండే అనేక ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఎక్జిమా డెర్మటైటిస్ లక్షణాలపై చాలా ప్రభావం చూపుతాయి. మీరు ఆలోచించవచ్చు, ఆ చికిత్సలు ఏమిటి? బాగుంది, ఇప్పుడు సహజ గృహ చికిత్సల గురించి మాట్లాడుదాం. ఎక్జిమా డెర్మటైటిస్ వాపును పరిష్కరించడానికి మీరు మెరుగుపరచాల్సిన 3 అంశాలను చర్చిద్దాం. శిక్షణలో మేము సంవత్సరాల తరబడి వారానికి 80 నుండి 100 గంటలు పని చేసేవాళ్ళం కాబట్టి నేను చాలా కాలం నిద్రలేమిని అనుభవించాను. నిద్ర లేకపోవడం నిజంగా ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పగలను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా కష్టమైన పనులు చేస్తారు. పిల్లలు, కుటుంబాన్ని చూసుకుంటారు. అందుకే మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం కష్టం, కానీ నిజానికి మంచి నిద్ర పొందడం అంత కష్టం కాదు. నిద్ర విషయంలో మీరు అంగీకరించాల్సిన కొన్ని కఠినమైన నిజాలు ఉన్నాయి. నా జీవితంలోనే నేను దాదాపు ప్రతి రకమైన వాపు లక్షణాన్ని అనుభవించాను. అందుకే నిద్ర అనే విషయం నాకు చాలా ముఖ్యమైనది. ఈ సమస్యపై కొంత వెలుగు వేసే అవకాశం నాకు ఉందని ఆశిస్తున్నాను. నిద్ర సమస్యలు అంతగా సాధారణమైపోయాయి. కేవలం 4వ వంతు పెద్దవాళ్లే నిరంతరం మంచి నిద్ర పొందుతున్నామని నివేదిస్తున్నారు. మిగిలిన 75% మంది రోజువారీగా అయినా సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిద్రలో అంతరాయం కలిగితే కార్టిసోల్, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా మరియు ఇంటర్యూకిన్ పెరగడం వల్ల వాపు ఏర్పడుతుందని మనకు తెలుసు. కానీ నిద్రలో అంతరాయాలు వాపుకు అత్యంత బలమైన ఎపిజెనెటిక్ ట్రిగ్గర్లలో ఒకటని మీకు తెలుసా? సర్కేడియన్ రిథమ్స్ మన జీన్స్లో 15% పై నియంత్రణను కలిగి ఉంటాయి. అది మన శరీరం అనుసరించమని చెప్పే సహజమైన ఉత్క్రమణ ప్రవాహం. దురదృష్టవశాత్తు పని, కుటుంబం, ఒత్తిడి వంటి విషయాలు అడ్డంకిగా మారతాయి. నిద్ర మన వయస్సు, మనోభావం, జీర్ణక్రియ, రోగనిరోధక వాపును నియంత్రించే జీన్స్ను ప్రభావితం చేస్తుంది. మనకు ముఖ్యమైన జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అయితే పునరుద్ధరణాత్మక నిద్ర ఎలా కనిపిస్తుంది? నేను నిద్రను ఫంక్షనల్ భాగాలుగా ఆలోచించడాన్ని ఇష్టపడతాను. డీప్ స్లీప్ అనేది కణజాల వృద్ధి మరియు గాయాల మాన్పు కోసం అవసరం.
రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ లేదా REM నిద్ర నేర్చుకోవడం మరియు జ్ఞాపక శక్తికి ముఖ్యమైనది. ఈ 2 కలిపి మనం పునరుద్ధరణాత్మక నిద్రగా పిలిచేది. ఇది సాధారణంగా మొత్తం నిద్ర చక్రంలో సుమారు 40% ఉంటుంది. ఇప్పుడు స్పష్టంగా ఈ నిష్పత్తులు మారవచ్చు. ఉదాహరణకు, చాలా మంది మందు తాగిన రాత్రి తర్వాత తదుపరి రోజు వారు అంతగా చురుకుగా లేక విశ్రాంతిగా లేరని గమనిస్తారు. అది ఎందుకంటే మద్యం మీరు పొందే పునరుద్ధరణాత్మక నిద్ర పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది. అంబియన్, బెనాడ్రిల్, జానాక్స్ వంటి మందులు ఇవి సాధారణంగా నిద్రకు సహాయంగా వాడతారు. ఇవి కూడా ఈ నిష్పత్తులను ప్రతికూలంగా మార్చి కాలక్రమంలో మేధస్సు తగ్గుదలకు కారణమవుతాయి. కాఫీన్ కూడా ఒక పెద్ద కారణం, ముఖ్యంగా అది మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే. వ్యాయామం వాపును తగ్గిస్తుంది. వాపుతో బాధపడే చాలా మందికి శక్తి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. వారు కండరాలు మరియు జాయింట్లలో నొప్పితో కూడా బాధపడతారు. కాబట్టి వ్యాయామాన్ని ప్రారంభించడం కష్టం అని నాకు తెలుసు. కానీ మీరు ఏదైనా ప్రోగ్రామ్ను ప్రారంభించిన తర్వాత అది ఎక్కువగా కాకపోయినా మీరు మార్పులను చూడటం ప్రారంభిస్తారు అని కూడా చెప్పగలను. నాకు అనిపిస్తుంది వ్యాయామం కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇస్తుంది. 1, ఇది వాపును తగ్గిస్తుంది. ఇది ఆల్ఫా ఐలారు అరచిడోనిక్ యాసిడ్ మార్గాలను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. 2, ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. నిద్రపోవడంలో లేదా నిద్రలో ఉండడంలో ఇబ్బంది పడేవారు రోజు వ్యాయామం చేస్తే, అంటే నిజంగా శ్రమపడేలా వ్యాయామం చేస్తే, పూర్తయ్యాక అలసటగా అనిపించేంత వరకు చేస్తే, రాత్రి పడుకునే సమయానికి వారు మెరుగ్గా ఉంటారు. వారు అంతగా అలసిపోయి ఉంటారు కాబట్టి సులభంగా నిద్రపోతారు మరియు నిద్రలోనే ఉంటారు. 3, ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం కార్టిసోల్ అనే హార్మోన్ను బలమైన రీతిలో నిరోధిస్తుంది. 4, ఇది గ్రోత్ హార్మోన్ను పెంచుతుంది. ఇది మీ శరీర కణాలను మరింత యవ్వనమైన మెటబాలిజాన్ని స్వీకరించేందుకు ఉత్తేజిస్తుంది. 5, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలంలో పదార్థాలు వేగంగా కదులుతాయి. అయితే ఏ రకమైన వ్యాయామం ఉత్తమం? నేను వారానికి 2 నుంచి 3 సార్లు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేయాలని, మొదట 20 నిమిషాల పాటు ప్రారంభించమని సిఫార్సు చేస్తాను. మీరు వారానికి 2 నుంచి 4 సార్లు రెసిస్టెన్స్ మరియు వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి. 20 నిమిషాల పాటు ప్రారంభించండి. పెద్ద కండరాల సమూహాలపై దృష్టి పెట్టండి, అంటే స్క్వాట్స్, లాట్ పుల్ డౌన్స్, షోల్డర్ ప్రెస్సెస్, లెగ్ కర్ల్స్ వంటి వాటిని చేయండి. మీరు మొదట ప్రారంభించాల్సింది రోజుకు 10 నిమిషాల తక్కువ ప్రభావం కలిగిన కార్డియో, ఉదాహరణకు స్టెర్మాస్టర్, సైక్లింగ్, పరుగెత్తడం, ఈత వంటి వాటిని చేయడం. మీ జాయింట్లు లేదా కండరాలు నొప్పిగా ఉన్నాయా అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. దానికి అనుగుణంగా మీరు దీన్ని సర్దుబాటు చేయాల్సి రావచ్చు. పూర్తి వర్కౌట్ రొటీన్ ఈ శిక్షణ పరిధిలోకి రాదు, కానీ ఏదైనా ప్రారంభించండి. ఆ తర్వాత పూర్తి స్థాయి వ్యాయామ ప్రణాళికను అభివృద్ధి చేసుకుంటూ పోండి. మీరు వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు చెమట పట్టేలా వ్యాయామం చేసి, పెద్ద కండరాల సమూహాలను కనీసం 2 సార్లు పని చేయిస్తే, మీ శరీరంలో వాపు గణనీయంగా తగ్గిపోతుందని, మీరు మెరుగ్గా అనిపించుకుంటారని నమ్మకంగా చెప్పొచ్చు. స్ట్రెస్ కూడా వాపులో పెద్ద పాత్ర పోషిస్తుందని నాకు తెలుసు. ఒకవేళ ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు. ఇది మీ శరీరంలోని కార్టిసోల్ స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. ఇది నిద్ర, ఆహారం, మొత్తం జన్యు పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చు. చాలా మంది కష్టమైన ఉద్యోగాలు చేస్తారు, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటారు, ఇంట్లో ప్రియమైన వారిని చూసుకుంటారు. అందువల్ల మీ స్వంత అవసరాల కంటే ఎక్కువ బాధ్యతలు మీపై పడుతున్నాయి. అత్యంత ప్రాథమిక స్థాయిలో ఆశలు నిజానికి సరిపోకపోతే స్ట్రెస్ వస్తుంది. కాబట్టి మీరు ఆశలను మార్చుకోవచ్చు, అంటే భోజన ప్రణాళికలు, క్యాలెండర్లు, సమయ నిర్వహణ, ఇతరులకు పనులు అప్పగించడం, హద్దులు పెట్టడం వంటి వాటిని చేయవచ్చు. లేదా మీ వాస్తవాన్ని మార్చుకోవచ్చు, అంటే కొన్ని బాధ్యతలు, కట్టుబాట్లను వదిలిపెట్టి మరింత సమర్థవంతంగా మారడం. సారాంశంగా చెప్పాలంటే మీ స్థాయిని పెంచుకోవడం. ఈ ప్రక్రియ కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇది మీ ఊహలను, నమ్మిన విశ్వాసాలను సవాలు చేస్తుంది. మీ బాధ్యతల్లో కొన్ని వదిలేయండి, ముఖ్యంగా అవి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తే. అనారోగ్యంగా నుంచి ఆరోగ్యంగా మారడం ఒక మార్పు తేవడమైన ప్రక్రియ. కొన్నిసార్లు జీవితంలో స్ట్రెస్ తగ్గించడానికి మార్పులు అవసరం. ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి కొందరు తేలికపాటి పని షెడ్యూల్ తీసుకోవాల్సి వచ్చిన వారిని చూశాను. కొంతమంది తమ ప్రియమైన వారికి మునుపటిలా వారిని చూసుకోలేను అని చెప్పాల్సి వచ్చిన వారిని చూశాను. ఇది చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు మరింత కష్టంగా ఉంటుంది. చాలాసార్లు పిల్లలే రాత్రిళ్ళు నిద్రపోవడానికి లేదా ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోవడానికి కారణం.
దీనికి నా సమాధానం ఏమిటంటే, మీ బాధ్యతలన్నింటినీ పూర్తిగా వదిలేయొద్దు, కానీ హద్దులు పెట్టుకోండి. ఏమి సాధ్యమో దానికి అనుగుణంగా అంచనాలు పెట్టుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా ఎత్తైన ప్రమాణాన్ని చేరుకోలేకపోతే మీరు నిందించుకోకండి. మీరు ఎప్పుడూ ప్రతిదీ చేయలేరు. అది మీ పిల్లలకైనా లేదా ప్రియమైన వారికైనా అయినా సహాయం అడగండి. పిల్లలు ఒక విషయం, కానీ నిజంగా చెప్పాలంటే పెద్ద వయసు వారిని చూసుకోవడం మరింత కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు తగిన బాధ్యత తీసుకోకపోవచ్చు, పైగా మీకు మరింత పని పెంచేలా చేస్తారు. నో అని చెప్పడం సరే, సహాయం అడగడం కూడా సరే. కొన్ని సంబంధాల నుంచి కొంత వెనక్కి తగ్గి ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోవడం కూడా సరే. నిజం ఏమిటంటే, మనం తప్పు చేస్తున్నప్పుడు లేదా చేయకూడని పనులు చేస్తున్నప్పుడు మన శరీరం మనకు సంకేతాలు ఇస్తుంది. మనం తినే ఆహారం అయినా, మనం కలిసే వ్యక్తులు అయినా, మనం చేసే పనుల రకాలు అయినా, మన సంబంధాల రకాలు అయినా, మనం పొందే నిద్ర పరిమాణం అయినా, ఈ అన్నీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీ జీవితంలో ఏదైనా విషయం ఆ లక్ష్యాన్ని సాధించడాన్ని అడ్డుకుంటే, దాన్ని గమనించి దానిని ఎలా పరిష్కరించాలో చూడాలి. నా జీవితంలో కొంత భాగాన్ని మీతో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాల్లో కొన్ని సంబంధాలను కొనసాగించడంలో వచ్చే భారంతో నా ఆరోగ్యానికి హాని కలిగినందున చాలా స్నేహాలను వదులుకోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులతో కూడా నేను సరిహద్దులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఏం సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోవడం అవసరం. కుటుంబ సభ్యులైనంత మాత్రాన మీ జీవితంలోకి చొరబడే హక్కు లేదు. పని విషయంలో నేను ఆసుపత్రిలో చాలా గంటలు పని చేసేవాడిని, కానీ నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, భోజనాలను ప్లాన్ చేయలేకపోవడం వల్ల నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్రహించాను. మీరు ఉద్యోగంలో లేదా కంపెనీలో బాగా పనిచేస్తే ఏమి లాభం, కానీ దానికి మీ శరీరం నష్టపోతే మీ కంపెనీ లేదా వ్యాపారం లాభపడవచ్చు, కానీ మీరు దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు. ఇది చివరికి స్వీయ గౌరవానికి సంబంధించిన విషయం కూడా. మీరు మీ గురించి పట్టించుకుంటే కొంతకాలం త్యాగం చేయాల్సి వచ్చినా దీర్ఘకాలిక లాభం కోసం కొన్ని విషయాలకు మీరు లోనవ్వరు. స్పష్టంగా కౌన్సిలింగ్, థెరపీ, చర్చ్, సామాజిక కార్యక్రమాలు, గ్రూపులు ఇవన్నీ సహాయపడతాయి. కానీ మీ శరీరానికి నిజంగా ఏమి అవసరమో, ఎందుకు అవసరమో లోతుగా తెలుసుకోవడానికి, మీరు అంతర్గతంగా పని చేయడానికి సిద్ధంగా లేకపోతే, వ్యక్తిగా ఎదగడానికి నిజంగా సిద్ధంగా లేకపోతే, మీరు దీర్ఘకాలిక మార్పును చూడలేరు. సరే, మీరు ఆ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు ఏం పని చేస్తుందో నాకు చెప్పండి. ఇకపోతే మీరు ఇంట్లో ప్రయత్నించి నిజంగా ఎగ్జిమా లక్షణాలను మెరుగుపరిచినవి ఏమిటి? ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. నా ఛానల్కు మద్దతు ఇవ్వడానికి దీన్ని మీ స్నేహితులు పంచుకోండి. ఎగ్జిమా గురించి సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి. మళ్ళీ కలుద్దాం.